అలాంటి మన శ్రీరాముని చెప్పుకుంటూ మనం ఈరోజు మొదలుపెట్టుకుందాము. ముందుగా నా తల్లిదండ్రులు శ్రీ కృష్ణారావు గారు, సురాజ్యలక్ష్మి గారికి నమస్కరించుకుంటూ, అలానే అమెరికాలో ఉన్న మా గురువు గారు శ్రీ వెంకటాచార్య గారికి నమస్కరించుకుంటూ నేను ప్రారంభిస్తాను. అడిగితే ఏం సమాధానం చెప్పాలి అంటే అందరూ చెప్పే సమాధానం అంటే వేదం గురించి చెప్పాలంటే జన్మ సరిపోదు స్వామి, మేమేం చెప్పంటాం అంటారు. కానీ ఒక సామాన్యుడి భాషలో వేదం అంటే ఏంటి అని అడిగితే, వేదం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల పుస్తకం వేదం. దానిలో లేని విద్య అంటూ లేదు, దానిలో ఉన్నదంతా సత్యమే, దానిలో లేని అసత్యం. అంటే మనం చేయకూడదు, వేదంలో ఉన్నది చేయాలి. ఇది పరమాత్మ మనకి ఇచ్చిన భిక్ష. కాబట్టి వేదం అంటే ఏంటి నందపరిచి అందరూ చెప్పండి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల పుస్తకం వేదం. ఎవరన్నా అడిగితే ధైర్యంగా, స్థైర్యంగా, బలంగా చెప్పండి. వేదం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల పుస్తకం వేదం. ఇది వేదం యొక్క నిర్వచనం, మా గురువు గారు చెప్పింది. ఇకపోతే మనం నిత్యం ఎదుర్కొనే సమస్య ఏంటంటే, మీకు 33 మంది కోట్ల దేవతలు ఎందుకు ఒకరు సరిపోరా, ఎంతమంది కావాలా, మీకు ఎంతమంది ఉంటే కానీ మీకు రోజు గడవదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అసలు 33 కోట్ల దేవతలకు అర్థం చెప్పడానికి ఈరోజు ప్రయత్నం చేస్తాను. సంస్కృతంలో కోటి అంటే ఉన్నతమైన, అంటే అంతకుమించి లేదు అని అర్థం. ఉన్నతం అంటే ఏంటి, అంతకుమించి లేదు. కాబట్టి 33 ఉన్నతమైన దేవతలు. దేవత అంటే ఏంటి వేదం ప్రకారము? దివ్యమైన పదార్థం. అంటే దివ్యమైన పదార్థం అంటే దేవత. అంటే స్వార్థం లేకుండా తన దగ్గర ఉన్నది మొత్తం మనకి ఇచ్చేది దేవత. పంచభూతాలు దేవతలు కదా. ఇప్పుడు వర్షం పడుతుంది, పేదవాడి ఇంటి మీద పడను, ధనవంతుడి ఇంటి మీద పడతానంటున్న వర్షం అందరి మీద పడుతుంది. అలానే సూర్యరశ్మి కూడా, సూర్యుడు కూడా దేవత, చంద్రుడు దేవత. ఇలా పంచభూతాలు కూడా దేవతలు. అంటే నిస్వార్థంగా మన కోసం మనకు అన్ని ఇచ్చేవి దేవతలు అన్నమాట. కాబట్టి దేవత అంటే దివ్యమైన పదార్థము. కాబట్టి 33 కోట్ల దేవతలు ఎవరంటే 33 ఉన్నతమైన దేవతలు. వాడిలో ఫస్ట్ వచ్చేది అష్టవసువులు, అంటే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలిపి 8 మంది అష్టవసువులు అంటాం. తర్వాత ఏకాదశ రుద్రులు, వీళ్ళు 11 మంది. వీళ్ళు ఎవరయ్యా అంటే మన శరీరంలో మన బతికి ఉండి శ్వాస పీల్చడానికి మనకి సహాయం చేస్తున్న 11 రకాల వాయువులు, వాళ్ళే రుద్రులు. మనకి ఏడుపు వచ్చినా, దుఃఖం వచ్చినా, కంగారు వచ్చినా, కోపం వచ్చినా, ఇంకేమొచ్చినా సరే ఆ 11 వాయువులే కారణం. అంటే మీకు ఏమర్థం అవుతుంది? మీకు మీ శరీరానికి, మీ బుర్రకి, మీ మనసుకి ఏదైనా అనుకోండి, మీ బుద్ధికి ఏదొచ్చినా సరే దానికి కారణం మీరు మాత్రమే. పక్కవాడు కాదు, ఎదురువాడు కాదు, వెనకాలవాడు కాదు. అంటే మీ జీవితంలో ఏం జరిగినా కూడా దానికి కారణం మీరు మాత్రమే. పక్కవాడిని దూషిస్తూ వల్ల ఉపయోగం లేదు. ఈ 11 మంది రుద్రులు ఎవరయ్యా? వాయువుల పేర్లు ఏంటయ్యా అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృక్కుల, దేవదత్త, ధనంజయ, జీవాత్మ. ఈ 11 రకాల రుద్రులు మన శరీరంలో ఉంటారు, మన పుట్టినప్పటి నుంచి పోయేదాకా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక 100 కిలోల బరువున్న వ్యక్తి తీసుకోండి. ఆయన తన సొంతంగా లేస్తాడు, నడుచుకుంటూ వెళ్తాడు, ఆయన పనులు చేసుకుంటాడు. బరువు ఆయన తెలియదు, ఎందుకంటే వాయువులు ఆయన శరీరంలో ఏకాదశ రుద్రులు ఆయన బరువు ఆయనకి తెలియజేయడం అన్నమాట. ఎందుకంటే ఆయన లేవకుండా ఉండలేడు, లేస్తాడు, బాగుంటాడు, అంతా బాగానే ఉంటుంది. కానీ అదే 100 కిలోల బరువు ఉన్న వ్యక్తి చనిపోతే ఆయన్ని లేపడానికి 6 కావాలి. ఎందుకంటే ఆ వాయువులు వెళ్ళిపోతున్నాయి, అవి వెళ్ళిపోతూ ఉండటం వల్ల బరువు పెరిగిపోతుంది శరీరం. కానీ చూస్తే మాత్రం 100 కిలోలే ఉంటాడు వ్యక్తి చనిపోయినా కూడా. కాబట్టి మనకి జీవం ఇచ్చేది 11 రకాల వాయువులు. ఏంటవి? నాతో పాటు చెప్పండి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కుక్కల, దేవదత్త, ధనంజయ, జీవాత్మ. ఏకాదశ రుద్రుడు. అంటే ఇందాక 8, ఇప్పుడు 11. ఎంతైనా చెప్పండి? 19. దాంతో తర్వాత వచ్చేది ద్వాదశ ఆదిత్యులు, అంటే 12 నెలలు. అంటే ప్రతి నెల కూడా మనకి ఎంత సూర్యరశ్మి వస్తుంది, ఈ భూమి మీద ఏ ప్రదేశంలో ఎంత సూర్యరశ్మి వస్తుందని చెప్పి వేదంలో క్లియర్ గా చెప్పబడి ఉంది. అంటే మన దాన్ని బట్టి మన పాడి పంటలు ఇవన్నీ కూడా మనం చేసుకోవాలన్నమాట, ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఇందాక 18, ఇప్పుడు 12. ఎంతైనా చెప్పండి? 31. 32 వచ్చి ఇంద్రుడు. ఇంద్రుడు అంటే మనకి చాలా రకాలైన ఇన్ఫర్మేషన్ మనకి సినిమాలో అందుతుంది. ఇంద్రుడు అంటే ఫలానా అలా ఉంటాడు, ఇంద్రుడు అంటే ఇలా ఉంటాడు
అందరినీ చెడగొడుతుంటాడని చెప్పి మనకి పెద్ద క్రియేట్ చేసి పెట్టారు ఇంద్రుడి గురించి. ఇంద్రుడు అంటే ఎవరంటే వేదం ప్రకారము విద్యుత్ అగ్ని, అంటే మెరుపు అనమాట. ఆకాశాల్లో వానకి ముందు వచ్చే మెరుపు అనమాట, అది ఇంద్రుడు. ఆ ఇంద్రుడిని మనం ఏమంటాం? ఐశ్వర్య ప్రదాత. ఐశ్వర్యం అంటే ఏంటి? డబ్బు కాదు. ఐశ్వర్యం అంటే పాడి పంటలు, పిల్ల పాప, భోగభాగ్యాలు, ఇవన్నీ కూడా ఐశ్వర్యం. ఎందుకంటే వర్షం పడితే ఏమవుతుంది? తొలకరి, పంటలు పండుతాయి. పంటలు పండితే పశువులకి మనుషులకి గ్రాసం, తినడానికి తిండి. ఆ ఆవులు కనుక తింటే కనుక ఆవు ద్వారా వచ్చే సమస్త వస్తువులు మనకి యజ్ఞ గతులకు ఉపయోగపడతాయి. యజ్ఞం చేయడం ద్వారా మళ్ళీ అవి గాల్లో కలిసి వాతావరణం శుద్ధి అయ్యి మళ్ళీ వర్షం పడుతుంది. ఈ విధంగా ప్రకృతి. కాబట్టి యజ్ఞం చేయకపోతే మనకి వర్షాలు పడవు. భారతదేశంలో జరుగుతున్న ధర్మ కార్యాలు, యజ్ఞాల వల్లనే ప్రపంచం మొత్తం వర్షాలు పడుతున్నాయి. మీరు ఒక సంవత్సరం మొత్తం ప్రపంచం మొత్తం యజ్ఞాలు ఆపేసి చూడండి, ఒక వర్షం పడుతుంది. ఇది సైంటిఫిక్ గా నిరూపణ అయిన అంశం అన్నమాట. కాబట్టి ఇప్పుడు దాకా 32 రుద్రుల గురించి తెలుసుకున్నాం. మీకు ఆఖరి రుద్రుడు ఎవరయ్యా అంటే మన యజ్ఞం ప్రజాపతి. అదే సత్యం, అదే నిత్యం, అదే శాశ్వతం. ప్రజాపతి చెప్పండి. ప్రజాపతి. ప్రజాపతి అంటే యజ్ఞం, నిత్యం, శాశ్వతం, ప్రజాపతి. కాబట్టి కలిపితే ఎంతైనా చెప్పండి, 33 దేవతలైనాయి. ఇక్కడి నుంచి ఎవరన్నా 33 కోట్ల దేవతలు ఎవరంటే 33 కోట్లు అంటే ఇంగ్లీష్ లో ఉన్న ఆ నెంబర్ కాదు. కోటి అంటే సంస్కృతంలో ఉన్నతమైన. 33 ఉన్నతమైన దేవతలు ఎవరంటే అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, తర్వాత ఇంద్రుడు, ప్రజాపతి. గుర్తుంటాయి కదా ఇవి. ఇవి 33 కోట్ల దేవతల గురించి. ఇక గత సంవత్సరం నేను ఇక్కడికి వచ్చినప్పుడు యజుర్వేదం 19:9కి సంబంధించిన మంత్రాలు నేను వివరించాను. చాలా మంది గత 3 రోజులు నా దగ్గరికి వచ్చి మేము వాటిని సంవత్సర కాలంగా మేము చదువుకుంటాము అని చెప్పి నాకు కంఠస్థం వచ్చేసి చెప్పడంతో నాకు చాలా ఆనందం వేసింది. చాలా మంది మాకు కూడా మేము లాస్ట్ టైం మిస్ అయ్యాము, మళ్ళీ చెప్పండి అని అడిగారు. కాబట్టి ఈ మంత్రాలు ఏమిటంటే యజుర్వేదంలోని 19:9 మంత్రాలు. మన అదృష్టం ఏమంటే మనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా తయారైన ఒక మంచి వ్యక్తి శ్రీ ఫణిభూషణ్ గారు, యజుర్వేద పండితులు. వారికి పెద్దలు నమస్కారం. నమస్కారం ఫణిభూషణ్ గారు. యజుర్వేద పండితులు మనతో ఉన్నారు ఇక్కడ. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ట్రైనింగ్ తీసుకుని పట్టా పొందిన విద్వాంసులు వేదమూర్తి ఫణిభూషణ్ గారికి మరొకసారి నమస్కరించుకుంటూ, వారి ముందు నేను చెప్పడం హనుమంతు మంది కుప్పు గంతులాగా ఉంటాయి కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. సో యజుర్వేదం 19.9 మంత్రంలో 6 మంత్రాలు ఉన్నాయి. దాని గురించి చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ మంత్రం చెప్పండి. ఓం తేజో అసి తేజోమై థేహి. దీనిలో కొంచెం ఇబ్బందిగా ఉండేది లాస్ట్ పదం మాత్రమే. థే అంటే మనం అడుక్కుంటున్నాం. ఎవరు అడుక్కుంటాం? పరమాత్మ అడుక్కుంటాం. పరమాత్మ అంటే ఎవరు? మన తండ్రి. మన తండ్రి అడుక్కోపోతే పక్కన అడుక్కోం కదా మనం. అయ్యా దేహిమే థేహి భవతి విక్షాన్ దేహి. కాబట్టి థే అనేది ఒత్తి పలకండి. ఓం తేజోవసి తేజోమై థేహి అంటే దీని అర్థం ఏంటంటే, హే పరమాత్మ, నీవు అనంత జ్ఞాన స్వరూపుడు, మాకును జ్ఞానాన్ని ప్రసాదింపుము. మళ్ళీ చెప్పండి. ఓం తేజోవసి తేజోమై థేహి. ఓం తేజోవసి తేజోమై థేహి. ఓం తేజోవసి తేజోమై థేహి. ఈ మంత్రం ద్వారా మనం ఏమడుగుతామంటే పరమాత్మని, హే పరమాత్మ, నీవు అనంత జ్ఞాన స్వరూపుడు కదా, నాకు కొంచెం ఇవ్వయ్యా, మేము కూడా జ్ఞానవంతులు అవుతాం, ఇలాగా అడుగుతాం. రెండో మంత్రం వచ్చి ఓం వీర్యమసి వీర్యం మై థేహి. ఏ పరమాత్మ, ఈ భవనలాల్లో ఎవరైనా సరే నీకంటే పరాక్రమవంతుడు ఉంటాడని ఆయన, నాకు కూడా కొంచెం పరాక్రమం ఇవ్వయ్యా, నేను కూడా పరాక్రమవంతులు అవుతున్నా అని అడుక్కుంటాం అన్నమాట. ఓం వీర్యమసి వీర్యం మై థేహి. ఓం వీర్యమసి వీర్యం మై థేహి. ఓం వీర్యమసి వీర్యం మై థేహి. మూడో మంత్రం ఓం బలమసి బలం మై థేహి. ఏ పరమాత్మ, నీవు అనంత బలయుక్తులు, అంటే ఆయన మించిన బలవంతుడు ప్రపంచంలో, నన్ను కూడా బలవంతుడు చేయని ఆయన అడుగుతామన్న. ఓం బలమసి బలం మై థేహి. ఓం బలమసి బలం మై థేహి.
ఓం బలమసి బలం మైథే. సో ఇప్పుడు 3 మంత్రాలు కదా, మీరు చెప్పండి ఫస్ట్ నుంచి 3 మంత్రాలు ఒకసారి. ఓం ఓజో వశోజో మైథేః. ఓం ఓజో వశోజో మైథేః. తర్వాత 5వ మంత్రము సో మన్యు అంటే ఏంటంటే కోపం కాని కోపం అనమాట. ఇప్పుడు మన ఇంట్లో చాలా విలువైన వస్తువు ఉందనుకోండి, దాన్ని మన ఇంట్లో చిన్న ఓం మంజులసి మన్యం మైథేః. ఓం మంజులసి మన్యం మైథేః. ఓం మంజులసి మన్యం మైథేః. ఇక 6వ మంత్రం వచ్చి ఓం సహోవసి సహో మైథేః. దీని పూర్తి అర్థం ఏంటంటే, హే పరమాత్మ, నీవు అత్యంత సహనంతో ఈ సమస్త బ్రహ్మాండాన్ని మోయిచున్నావు. నీకు శీతోష్ణములు, క్షతిపాసులు, సుఖదుఖాలు వంటి ద్వంద్వాలన్నీ సమానమే. నేను కూడా స్థితప్రజ్ఞుడై ఉన్నట్టు ఆశీర్వదించండి పరమాత్మ అడుగుతూ. అంటే దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా సమానంగా స్థిరంగా ఉండేటి నేను ఆశీర్వదించగా నాకు కోరుకుంటున్నాను పరమాత్మ. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ 3 మంత్రాలు ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది కదా, తర్వాత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. ఇవన్నీ వస్తే ఏమవుతుంది? మనిషిలో అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరిగితే తప్పుదోవ పడతాడు. తప్పుదోవ పడినప్పుడు ఏమవుతుంది? సహనం కోల్పోతాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ, మంచిగా వైద్యం చేసే ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి. ఆయన చాలా మంచిగా వైద్యం చేస్తాడు, కానీ ఏ పేషెంట్ పైన కూడా చిరాకు పడుతుంటాడు. ఏనా అంటాడు. నన్ను పోతారా దగ్గరికి? నువ్వు ఎంత మంచిగా అయినా వైద్యం చేయి, ఎవరు వస్తారా ఆ వ్యక్తి దగ్గరికి? సహనం. ఓం సహోవసి సహో మైథేః. అంటే సహనంతో ఉండాలి, స్థితప్రజ్ఞుడై ఉండాలి. తేజో మైథేః. ఓం వీర్యమసి వీర్యం మైథేః. ఓం బలమసి బలం మైథేః. ఓం ఓజో వశోజో మైథేః. ఓం మంజులసి మన్యం మైథేః. ఓం సహోవసి సహో మైథేః. కాబట్టి మంత్రం చదువుతున్నప్పుడు ఏమంటున్నాం అంటే, నాకు ఇవ్వని అడుగుతున్నాం ఆయన, కానీ ఆయనకి నేను క్వాలిఫై అయ్యాను తండ్రి చూడు అని మనం మన కష్టాన్ని చూపించాలి కదా. కాబట్టి ఇది అడగటం ఒక పక్కన, మన ప్రయత్నం ఒక పక్కన, రెండు జరిగితే కనుక ఫలితాలు త్వరగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావాలి, మంత్రం అంటే ఏంటి? దేవత అంటే చెప్పారండి, దివ్యమైన పదార్థము. మన మంత్రం అంటే ఏంటి? మంత్రము అంటే ఆలోచన. మననాత్ త్రాయితేతి మంత్ర అంటే మంత్రము ఎప్పుడు కూడా అర్థసహితంగా చదువుకోవాలి. అర్థం లేకుండా చదివితే ఉపయోగం లేదు. కడుపులో వచ్చిన విరోచన టాబ్లెట్స్ ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. కాబట్టి ఏ మంత్రం ఏ పర్పస్ కోసం మనం చదువుతున్నామో తెలుసుకొని చదవాలి. ఎందుకంటే పరమాత్ముడు మనకి మంత్రాలు ఇచ్చింది, మనకి ఏది కరెక్ట్ గా కావాలి అనే క్లారిటీతో అడగటమే మంత్రం, ఆలోచన. కాబట్టి దీంతో నాది సంభాషణ ముగిస్తాను.